కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా తోట నరసింహం పేరు దాదాపు ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. జగ్గంపేటలో తనకు బలమైన క్యాడర్ ఉందన్నారు తోట నరసింహం. సర్వేల ఆధారంగానే గెలుపొందే అభ్యర్థులకు మాత్రమే సీట్ ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తుందన్నారు ఎమ్మెల్యే చంటిబాబుతో సహా క్యాడర్ అంతా కలుపుకొని వెళ్తానని, జగ్గంపేటలో మూడోసారి గెలిచేందుకు కృషి చేస్తా అన్నారు తోట నరసింహం. లిస్ట్ అఫీషియల్గా అనౌన్స్ కాలేదు. మీడియా ద్వారా కానీ ఇతరత్ర ప్రసార సాధనాల ద్వారా కానీ తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి నన్ను కోఆర్డినేటర్గా ఇన్ఛార్జ్గా పెడతారు అన్నట్టుగా న్యూస్ వచ్చింది. అఫీషియల్గా ఈరోజు రేపట్లో వస్తుందన్నది తెలుస్తూ ఉందండి. గోదావరి జిల్లాల్లో ఎప్పుడు కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి ఏ రకంగా ఉంటే ఆ రకంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నది పూర్వం నుంచి ఉన్నటువంటి నానుడి. ఆ రకంగానే కూడా ఫలితాలు వస్తూ ఉంటే ఆ రకంగానే మనం ప్రభుత్వాలు ఏర్పడడం కూడా జరుగుతుంది. ఈరోజు సర్వేలు చేశారు. సర్వేల ఆధారంగా ఈరోజు గెలుపొందే అభ్యర్థికి ఇవ్వాలనుకునేటువంటిది పార్టీ తీసుకున్నట్టు నిర్ణయం. అంతేకాదు నాకు సీటు కేటాయిస్తున్నారంటే సర్వేలో నాకు ఎక్కువ వచ్చినట్టుగానే అనుకుంటా ఉన్నాం మార్కులు, అంతే కదా. లిస్ట్ అఫీషియల్గా అనౌన్స్